స్పోర్ట్స్లో తీసుకోమనే విధంగా వీరందరూ జిల్లా అధికారులు, ప్రత్యేకంగా డిడబ్ల్యూ గారు, డివైఎస్ఓ గారు, ఇక్కడికి వచ్చిన దివ్యాంగులందరూ, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అనేది మనం 3 డిసెంబర్కి రాష్ట్రంలో మన జిల్లాలో కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీ అందరినీ కూడా మేము ఆహ్వానించి ఆ రోజంతా కూడా మీ అందరి కోసం కొన్ని మీటింగ్స్ కానీ కొన్ని కార్యక్రమాలు కానీ కూడా డిడబ్ల్యూ గారు ఏర్పాటు చేశారు. దాని మేరకి ఈరోజు ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ అని ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం ఒక వేరే మనకి ఎట్లయితే పారా ఒలింపిక్స్ జరుగుతాయో ఆ విధంగా ఒక మన జిల్లా స్థాయిలో కూడా కొన్ని జరగాలని ఈ డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి మనకి ఆదేశాలు కాబట్టి మనం చేస్తున్నాము. ఒకటి మనందరం గుర్తించవలసింది ఏంటిదంటే, చెప్పడానికి దివ్యాంగులు డిజేబుల్డ్ అని మనం ఇంగ్లీష్లో అంటాం, కానీ మనందరం కూడా ఎవరైతే శారీరకంగా మానసికంగా మంచిగా ఉన్నారో వాళ్ళు కూడా టెంపరీ ఏబుల్డే, అంటే కేవలం కొద్దిసేపటికి కొన్ని రోజులకి మాత్రమే మనం కంప్లీట్గా ఉంటాము. రేపు మనకి ఓల్డ్ ఏజ్ వలన కొంతమందికి ఏదైనా యాక్సిడెంట్ వలన తర్వాత మనందరం కూడా ఒక రకంగా డిజేబుల్డ్ అయిపోతాం. సో ఇది కేవలం డిజేబిలిటీ కానీ అనేబిలిటీ కాదు. సో దానికోసమే ఈ స్పోర్ట్స్ అన్ని డిజేబుల్డ్ పర్సన్స్ కూడా, దివ్యాంగులు కూడా చెస్ ఆడొచ్చు, క్యారమ్ ఆడొచ్చు, ఈవెన్ రేస్ కూడా చేపిస్తున్నాం. ట్రై సైక్లింగ్ రేస్ అని, ఇంకా బ్లైండ్ పర్సన్స్ రేస్ అని, ఇవన్నీ కూడా మనం చేపిస్తూ ఉన్నాం. సో వీటన్నిటికి కూడా ఇంత మంచిగా ఏర్పాట్లు చేసి ఇవి చేసినందుకు మన డిడబ్ల్యూ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మన స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కోచెస్, యూత్ ఎవరైతే వచ్చారో మీరు కూడా ఒక స్ఫూర్తిలో తీసుకొని ఈ కార్యక్రమాన్ని చక్కగా చేసి ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వారందరికీ కొన్ని మంచి బహుమతులు మీరు ఏర్పాటు చేసి 3rd రోజు మనం ఫెలిసిటేట్ చేస్తాము. అట్లానే పార్టిసిపెంట్స్కి కూడా కంపల్సరీగా ఒక పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఏర్పాటు చేయండి. దీని స్ఫూర్తిని మిగతా వాళ్ళు కూడా అందరు కూడా దివ్యాంగుల ఒక స్ఫూర్తిని కూడా తీసుకొని జీవితంలో జీవనకాలంలో ముందుకు వెళ్ళాలని కోరుతూ అందరికీ నమస్కారం. మనం 3వ డిసెంబర్కి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అనేది ప్రపంచం మొత్తంలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ మేరకు మన జిల్లా స్థాయిలో కూడా దివ్యాంగుల కోసం ఒక క్రీడల పోటీ ఏర్పాటు చేయడానికి, ఎలా అయితే మన పారా ఒలింపిక్స్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కొన్ని స్పోర్ట్స్ చేస్తారు, మన జిల్లాలో కూడా ప్రత్యేకంగా ట్రై సైక్లింగ్ రేసెస్ కావచ్చు, చెస్ మ్యాచెస్ కావచ్చు, క్యారమ్ బోర్డ్ మ్యాచెస్ కావచ్చు, ఇవి మన జిల్లా క్రీడల అధికారి మరియు డిడబ్ల్యూ గారు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పాల్గొనే అందరికీ కూడా కంపల్సరీగా పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు మరియు ఎవరైతే విజేతలుగా ఉంటారో వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. 3వ డిసెంబర్కి ఈ ఫెలిసిటేషన్ కార్యక్రమం కూడా మనం పెట్టుకుంటాము. దీని మేరకు మన ప్రజలందరూ మనం నేర్చుకునేది ఏంటిదంటే, దివ్యాంగులు కూడా వాళ్ళకున్న పట్టుదల కావచ్చు, వాళ్ళకున్న స్ఫూర్తి మనం తీసుకొని, మనం ఎవరైతే టెంపరీ ఏబుల్డ్ సిటిజన్స్ ఉన్నామో మనం కూడా వాళ్ళ దగ్గర స్ఫూర్తి తీసుకొని ప్రతి రంగాల్లో జీవనంలో మనం ఎలా ముందుకు వెళ్ళొచ్చని నేర్చుకునే ఆసక్తి మనం చూడవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ని యూత్ మన కోచెస్ అందరూ కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలని కోరుతూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.